హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. మస్తు రోజులు అయిపోయింది కదా వీడియోలు పోస్ట్ చేసి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోలు పోస్ట్ చేస్తా. ఎవ్రీ యూట్యూబర్ చెప్పే మాట ఇదే, బట్ నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పోస్ట్ చేస్తా. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఫైనలీ ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నాం. ఫ్యామిలీ ట్రిప్లో మా అక్క ఒక్కటి మిస్సింగ్, తను లేదు కాబట్టి మేము వెళ్తున్నాము. మేము, మా బాబాయ్ వాళ్ళు, ఇంకా నర్మద వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, అవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి. అండ్ మేబీ ఇంకో వీడియో కూడా అవ్వచ్చు, ఎందుకంటే లెంత్ అయితే ఎవరు చూడడానికి ఇష్టపడరు కదా, అంటే నార్మల్గానే ఇష్టపడరు. ఇంకా ఎక్కువ లెంత్ ఉంటే ఎవరు చూడరు అని చెప్పేసి ఇంకో వీడియో లాగా వేయొచ్చు, వేయకపోవచ్చు తెలీదు. బట్ ఈ వీడియో అయితే చూడండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, గాయ్స్ మై నేమ్ ఇస్ నేహా. నేను అన్ని రకమైన వీడియోలు చేస్తాను, అందుకే నా ఛానల్ ట్యాగ్ వచ్చేసి ఇచ్చిన అన్ని రకమైన వీడియోలు దొరకబడను. అండ్ అంతే గాయ్స్, ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే నైట్ 8 o'clock అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మేము ఏడికి వెళ్తున్నామో ఆడికి. లెట్స్ గో టు ద ట్రిప్. ఇంకా 9 o'clockకి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అయితే ఎందుకు లేట్ అయింది అంత అనమంటే, ఇక నర్మద వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసరికి అంత అయింది. అదిగాక మేము ముందే డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము, మళ్ళీ వేరే కాడ ఇక్కడ తినకుండా. ఇంకా లగేజ్ అన్ని సర్దుకొని స్టార్ట్ అయిపోయేసరికి అంత అయింది. వెళ్ళేది ఎవరంటే, మీరు వీడియోలో చూస్తున్నట్టు మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, నర్మద, ఇంకా జగత్ చిన్నోడు. అయితే కార్లో ఏంటంటే వెనకాల 3 members కూర్చోవచ్చు, మధ్యలో 4 members కూర్చోవచ్చు. ముందర డ్రైవర్ సీట్ పక్కన ఒకరు, అటు డ్రైవర్ ఒకరు, ఇలా కూర్చోవచ్చు. కాకపోతే మేము ఏం చేసామంటే, లాస్ట్ సీట్లో చిన్నోడికి జాగుండాలని చెప్పేసి జగత్, నర్మద ఇద్దరే కూర్చున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ వాడు చిన్నపిల్లగాడు, వాడు ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి. అండ్ అది కాక వాడిని పడుకున్నప్పుడు కూడా మనం పైన పెట్టుకొని పడుకోవడం అంటే మన కాళ్ళు కూడా నొప్పి లేస్తే అట్లనే వాడికి కూడా కంఫర్టబుల్గా నిద్ర పట్టదు. అందుకని చెప్పేసి ఒక సీట్ వదిలేసినాం వాడికి. మేమేం అడ్జస్ట్ అవుతూ ఉండే. కొద్దిసేపు మా డాడీ మా అన్న ముందర కూర్చోవడం, కొద్దిసేపు నేను మా డాడీ ముందర కూర్చోవడం, లేకపోతే మా డాడీ వెనకాల కూర్చోవడం, నేను మా అన్న ముందర కూర్చోవడం, ఇట్లా మొత్తం అడ్జస్ట్ అవుతూ మంచిగా, అంటే అదేమంత ఇబ్బందిగా లేకుండా కంఫర్టబుల్గానే కూర్చొని వెళ్ళిండే. అయితే మా చిన్నోడైతే ఒక ఛాన్స్ సతాయించి అంటే ఆడుకున్నాడు. వాడికి జుట్టు పట్టి వీకడం అంటే చాలా ఇష్టము. ఇక కొద్దిసేపు అట్లా ఆడుకొని వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాను చూడండి. అయితే మేము ఎందుకు నైట్ టైం చూస్ చేసుకున్నాం ట్రావెలింగ్ అంటే, వాడు చిన్నపిల్లగాడు, సో వాడు పడుకోవాలి. మార్నింగ్ టైం అయితే వాడు లేచి ఉంటాడు మొత్తము. లేచిన్నప్పుడు ట్రావెలింగ్ అంటే ఇబ్బంది, వాడు చీదర వేసుకుంటాడు. అందుకని చెప్పేసి నైట్ అయితే పడుకుంటాడు కదా అని చెప్పేసి మేమైతే నైట్ టైం చూస్ చేసుకున్నాము. ఇంకా ఈ ట్రిప్లో చెప్పినట్టు మా అక్క లేదు కాబట్టి మా అక్క మధ్యలో వీడియో కాల్ చేయడము. మేము ప్రాపర్ ఈ 2 ఫ్యామిలీస్ అంటే మా డాడీ మా బాబాయ్ మేము వెళ్ళి చాలా ఇయర్స్ అయింది. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లుంటుండేనంటే, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే చాలు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండే. అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తుంటే, మేము ఎట్లా వెళ్తున్నామంటే ప్రాపర్గా ఒక 15 days అట్లా ట్రిప్కి వెళ్ళిపోతుండే. ఒకవేళ ఆ కాలంలో, అంటే ఆ కాలం అంటే మరి పాతకాలం కాదు, ఒక 2017 to 2016 ఈ ఇయర్స్లో ఒకవేళ మా దగ్గర ఒక వ్లాగింగ్ కెమెరా ఉండే, లేకపోతే ఒక ఫోన్ ఉంటే, అప్పటికి ఇవన్నీ అంతా ప్రాపర్గా హైలైట్ కాలేవు కాబట్టి యూట్యూబ్ మాకు అప్పుడే ఉండుంటే మాది పక్కా మానిటైజ్ అయిపోతుండే. ఎందుకంటే వీడియోలు మేము అన్ని ప్లేసెస్కి వెళ్తుండే, కానీ ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. ఇది మళ్ళీ మేము వెళ్ళడము ఇన్ని ఇయర్స్ తర్వాతకి. కాకపోతే ఈసారి ఏంటంటే మా తాత లేడు, మా అక్క లేదు, అవి 2 మిస్సింగ్. ఇంకా మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుంటూ మెమొరీస్ అన్నీ మాట్లాడుకుంటూ మళ్ళీ మేము సేమ్ రిపీటెడ్ ప్లేస్కి వెళ్తున్నాము. అంటే మేము చిన్నప్పుడు ఏదైతే ప్లేస్కి వెళ్ళినామో అదే ప్లేస్కి వెళ్ళడం వల్ల మాకు ఇంకొంచెం హ్యాపీనెస్ ఎక్కువ ఉండే. మేమైతే పెద్ద అన్నీ వండుకుందాం, అన్నీ చేసుకుందాం అని చెప్పేసి రైస్ బ్యాగ్, వెజిటేబుల్స్, వంట సామాగ్రి అన్నీ తీసుకొని పోయినాం. బట్ అప్పుడే మేము డిన్నర్ చేసినాం, అంటే కొంచెం లైట్గా చేసినాం. ఇంకా మళ్ళీ మధ్యలో ఆకలైంది మా బుజ్జి పుట్టలకి, నాకు నర్మదకి. ఇక వెంటనే పక్కన ఒక డాబా ఉంటే మళ్ళీ డాబా ఆపి పన్నీర్ బటర్ మసాలా ఇంకా రోటీ కొనుక్కొని తిన్నాం. అండ్ గాయ్స్, ఎప్పుడైనా మీరు దాబా ఫుడ్ తిన్నారా? దాబా ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. అంటే చాలా టేస్టీ ఉంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్కి ఉంటుంది. అండ్ ఏమంటారు, కంపేర్ టు రెస్టారెంట్స్ దాబా ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుంది గైస్. నా పాయింట్కి ఎవరైనా అగ్రి అయితే కమెంట్ చేయండి. నాకైతే దాబా ఫుడ్ అంటే పిచ్చి ఇష్టం. ఖచ్చితంగా తినాలి. నేను ఒకవేళ నాకు ఏదైనా దాబా అనిపిస్తే ఖచ్చితంగా తినాలి, అట్లుంటా నేను. ఇక మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళే దారిలోనే మనకి గద్వాల్ ఉంటుంది. గద్వాల్ అంటే అరుంధతి మూవీలో చూపించే కోటని, కాకపోతే మెయిన్ ఊర్లో, గద్వాల్ ఊర్లో ఆ కోట ఉండదు, అవుట్ సైడ్ ఊరు బయట ఉంటుంది అరుంధతి మూవీలో చూపించిన కోట. మేమైతే ప్రజెంట్ గద్వాల్
మెయిన్ ఊర్లో ఉండే కోట దగ్గరకు వచ్చినాము. చిన్నప్పుడు కూడా మేము వీడికి వచ్చినుండే, బట్ నాకు అంత గుర్తులేదు. ఇక్కడ మా అక్క వీడియో కాల్ ఉంది, ఆమెకు చూపిస్తుండే, ఇగో ఈయన్ని మనం చూసింది ఇదే అంటే మా అక్క అంతా గుర్తుపడుతుండే. అండ్ గద్వాల్ కోటలో ఒక లైబ్రరీ ఉంటుంది కదా, ఆ లైబ్రరీ లోపడనంటే ఒక పెద్ద పాము ఉందట ఇప్పటికీ కూడా. అండ్ ఆ యువరాణి స్నానం చేసిన బావి కూడా ఉంటుంది. అండ్ ఇదంతా గద్వాల్ది కోట యొక్క ఏమంటారు స్తంభాలు, డోర్లు అన్నీ. మార్నింగ్ టైం వెళ్ళుంటే తీసి ఉంటుండే, మేము వెళ్ళింది నైట్ టైం కాబట్టి అది క్లోజ్ ఉంది, అందుకే బయటనే చూసుకొని వచ్చాము. అప్పటికి కూడా మా మమ్మీ దిగకండి అంటుంది. మా పిన్ని మా మమ్మీ ఎందుకు దిగుతున్నారు ఈ టైంలో, వద్దు అని. ఇక మేమైతే దిగినాం. మా అక్క అయితే వీడియో కాల్లో చూస్తుంది, మాట్లాడుతుంది. మనం నాకు ఈయనేదండి. మా అక్కకి ఏమైందంటే చిన్నప్పుడు ఫుల్ రెయిన్ అనమాట, ఫుల్ వాన పడుతుంది. గద్వాల్ కోట ఆపోజిట్లో మేము మిర్చిలు కొంటున్నాము. మిర్చిలు కొనేటప్పటికి మా బాబాయ్ ఏం చేసిండంటే ముందల కార్కి వింగ్స్ ఉంటాయి కదా, అంటే వాటర్ క్లీన్ చేయడానికి, అయితే అవి ఆన్ చేసి వాన బాగా పడుతుందని చెప్పేసి విండో ఓపెన్ చేసి విండో తీసి తుడుస్తున్నాడు. మా అక్క అప్పుడే బజ్జీలు తీసుకొని వచ్చింది. నేను సడన్గా డోర్ వేసి ఉండే, అప్పుడు మా అక్క చెయ్యి కట్ అయినుండే, వేలు కట్ అయినుండే. ఇప్పుడు అది గుర్తు చేసుకొని నువ్వే నా వేలు ఇరగొట్టినప్పుడు ఈయనే నాకు అది అయిందని చెప్పేసి వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఇది గద్వాల్ మెయిన్ ఎంట్రీ, ఆ వైట్ కలర్ ఏదైతే ఉందో అది. అరుంధతి మూవీలో చూపించిన కోట కూడా ఇక్కడనే ఉంటుంది, కాకపోతే ఊరు బయట ఉంటుంది. అది మేము వెళ్ళిన ప్లేస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చూసినాము. అది రికార్డ్ చేయడం మిస్ అయింది. అది మార్నింగ్ టైం చూసిండే. అది కొంచెము ఆ కోట మస్తు అంటే మస్తు ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అరుంధతి మూవీలో చూపిస్తారు కదా ఫ్లాష్ బ్యాక్లో, అదే కోట. ఇంకా మేమైతే గద్వాల్ చూసుకొని ఊరు నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి, మేము వెళ్ళే ప్లేస్ నుంచి గద్వాల్ వెనకాల కావాలని మేము గద్వాల్ని చూద్దామని చెప్పేసి ఊర్లోకి వెళ్ళినాం. మేము ఊరు బయట నుంచి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. అయితే మిడ్ నైట్ అయిపోయింది, 1:30 అరౌండ్, ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు. ఎందుకంటే ఈ వీడియో నేను 2 వారాల క్రితం తీసింది. 2 వారాల క్రింద మేము ట్రిప్కి పోతే నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఓపిక లేదు, బట్ స్టిల్ ఎడిట్ చేసి పెట్టేద్దామని చెప్పేసి ఎడిట్ అయితే చేస్తున్నా. అయితే మా మమ్మీ వాళ్ళు అందరు హాయిగా పడుకున్నారు. నేను, మా బాబాయ్, మా డాడీ మాత్రం చిల్ అవుతూ అన్ని పాతకాలం పాటలు పెట్టుకుంటూ చిల్ అవుతూ కొద్దిసేపు మా అక్కతో మాట్లాడుకుంటూ అట్లా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వచ్చేసినాం. ఆ ప్లేస్ ఏంటంటే మంత్రాలయం. గాయస్, మంత్రాలయం వెళ్ళే రూట్ అంతా నేను ఒకటే మాట్లాడుతున్నా మా బాబాయ్ తోటి. కొంచెం కూడా డెవలప్ కాలేదు, ఏంది రోడ్లు ఏంది ఇంకా ఇట్లనే ఉన్నాయి, సేమ్ అప్పట్లాగానే ఉన్నాయి. అంటే ఆగు చూద్దు అన్నాడు మా బాబాయ్. నాకు అప్పటి వరకు అర్థం కాలేదు. ఒక్కసారి గుడి ఎంట్రీ ఇచ్చినాక నాకు అర్థమైంది ఎందుకు అట్లా అన్నాడని చెప్పేసి. మేము వెళ్ళింది మంత్రాలయంకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు వెళ్ళినాం, అంటే పూర్తిగా అయిపోలేదు, జస్ట్ ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నప్పుడు వెళ్ళినాం. అప్పుడు ఇదంతా లేనేలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే మొత్తం చూస్తున్నారో ప్లేస్, ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ దగ్గర మేము ఫోటో దిగినాము. నా దగ్గర ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఒకవేళ మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను దాని గురించి మావన్నీ ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క గుడి దగ్గర చిన్నప్పుడు ఫొటోస్ అవుతున్నాయి, అవి కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఎవరైనా కమెంట్ చేస్తే. అయితే మేమైతే ఇంకేం చేసామంటే ఒక కాడ వెహికల్ ఆపుకొని నెక్స్ట్ ఏం చేసామంటే అందరు వద్దు నేను జగత్ వెళ్ళి చూసి వస్తాం అసలు ఎట్లుంది ప్రపంచము. అది కాక చాలా రష్ ఉండే, ఎందుకో తెలీదు ఆ రోజైతే చాలా రష్ అనిపించుండే. ఇక నేను మా జగత్ సరే చూసొద్దాంపా, మేము వెళ్ళిన కార్ లోపలికి అలవలేదు, ఎందుకంటే రివర్ తుంగభద్ర నది ఉంటుంది మంత్రాలయంలో. అయితే తుంగభద్ర నదిలో స్నానం చేద్దాం అనుకున్నాము. ఆబ్వియస్లీ గుడికి వెళ్ళినప్పుడు నదిలలో స్నానం చేస్తాం మంచిది కాబట్టి అలానే స్నానం చేద్దాం అనుకున్నాము. వెళ్ళి చూస్తే గాయస్ ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ వాటర్ లేదు. ఎందుకు అసలు ఆ నది ఎండిపోవడం అనేది పెద్ద షాకింగ్ విషయం మాకు. అది అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే పక్కన ఏదో డ్యామ్ ప్రాజెక్ట్ జరుగుతుందంట, ఆ ప్రాజెక్ట్ వాటర్ ఓవర్ఫ్లో అవ్వద్దని చెప్పేసి నదిలో వాటర్ అన్నీ ఆపేసారంట. అందుకని చెప్పేసి వాటర్ అయితే ఆపేరు అని అన్నారు. బట్ ఏదైతే మేమిద్దరం ఆ టైంలో బయటకు వచ్చి చెక్ చేయడం మంచిదైంది. ఎందుకంటే మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఆన్ నుంచి ఇడికి నడవడము, వాళ్ళకి అనవసరంగా కాళ్ళ నొప్పులు, చాలా దూరం ఉంటుంది గుడి నుంచి నది. అందుకని చెప్పేసి మంచిగా అయిందిలే అనుకున్నాము. ఇంకా మేమైతే అన్ని కనుక్కొని రిటర్న్ అయితే వెళ్ళి స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయినాక మాకు తెలిసిన విషయం ఏంటంటే మెయిన్ దర్శనంకి ఖచ్చితంగా పంచలు కావాలి అని అన్నారు. మేము ఒకప్పుడు వెళ్ళినాము, అప్పటికి ఇప్పటికీ చాలా టెంపుల్స్లో రూల్స్ చేంజ్ అయినాయి, సో దీనికి కూడా చేంజ్ అయినాయి అనుకున్నాం, మాకేం తెలుసు. అందుకని చెప్పేసి పంచ కొనుక్కున్నాం. మేము అప్పటికి పంచ తీసుకోలేదు, ఎందుకంటే మా ప్లాన్స్లో అది లేదు కాబట్టి. ఇక వెంటనే అన్న పంచ కొనుక్కున్నాం. పర్ ఒక్క పంచ 200 అయిన ఉండే.
ఇక పంచలు కొనుక్కొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. వీళ్ళు ముగ్గురు, మా బాబాయ్, మా అన్న, మా డాడీ ముగ్గురు పంచలు వేసుకుంటే చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు అసలు వేసుకోరు, బట్ ఫస్ట్ టైం వేసుకున్నారు. చాలా క్యూట్ ఉండే. ఫస్ట్ టైం పంచ కట్టుకోవడం అంటే వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమే. వీళ్ళకి మెయింటైన్ చేయడము, వీళ్ళంతా ఇబ్బంది పడడం, ఇదంతా మంచిగా ఉండే కొంచెము. ఇక మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. చెప్పినట్టు చాలామంది రష్ ఉండే. మేము స్నానం చేసి వచ్చేలోపే చాలా దర్శనానికి అయితే వెళ్ళిపోయినారు అందరూ. అండ్ ఇంకా మేమైతే సరే ఏదైతే అదందని క్యూ లైన్లో నించొని స్టార్ట్ అయితే అయిపోయినాము. ఆ క్యూ లైన్ ఎంట్రన్స్ నుంచి లోపలి వరకు చాలా పెద్ద క్యూ లైన్ ఉండే. అండ్ క్యూ లైన్లో మనుషులు ఎక్కువ లేకుండే, కానీ లైన్ ఏదైతే ఉందో చాలా పెద్దగా వేసారు. అంటే ఎక్కువ జనాలు వచ్చినా వాళ్ళు కంఫర్టబుల్గా లైన్స్ నుంచి వెళ్ళేలాగా మంచిగా వేసినారు. డెవలప్మెంట్ చాలా బాగుంది గైస్. జనాలు ఎంతమంది వచ్చినా మంచిగా కంఫర్టబుల్గా కూర్చునేలాగా, అంటే కంఫర్టబుల్గా లైన్లో నించునేలాగా ఉంది. కూర్చోవడం అంటున్నాయి ఇప్పుడు. ఓకే. అయితే ఇంకా మేమైతే దర్శనంకి వెళ్ళిపోయినాం. నర్మదా జగత్కి జల్దీ దర్శనం, ఎందుకంటే ఆబ్వియస్లీ వాడు 12 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఎవరికైనా డైరెక్ట్ దర్శనం ఉంటుంది. అండ్ మా దర్శనానికి వాళ్ళ దర్శనానికి పెద్ద తేడా ఏం లేదు, ఎందుకంటే మాకు ఒక 10 minutes అయితే వాళ్ళకు ఒక 5 minutes అయింది. అంటే చాలా జల్దీగా అయిపోయింది దర్శనం. అండ్ వాళ్ళు చాలా దగ్గర నుంచి చూసిండే దేవుణ్ణి, మేము కొంచెం వెనకాల నుంచి చూసాం. నాకు టెంపుల్స్లో ఏదైనా బెస్ట్ విషయం ఉంది అని నేను అనుకుంటే మాత్రం ఇది ఒక్కటే, ఎందుకంటే పిల్లల వాళ్ళ మమ్మీ వాళ్ళకి జల్దీ అయిపోతుంది, అండ్ కొంచెం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి జల్దీ అయిపోతుంది. అట్లనే కొంచెం సీనియర్ సిటిజన్స్కి కూడా జల్దీ అయిపోతే బాగుండు. అంటే సీనియర్ సిటిజన్స్ అంటే 60, 70, 80 కాకుండా కొంచెం ఇంకా 50 ఆ ఏజ్ వాళ్ళని కూడా పెట్టుంటే కొంచెం బాగుండేది. ఎందుకంటే అంటే వాళ్ళకు కూడా అది ఇబ్బంది, బట్ స్టిల్ అట్లా కూడా ఉంటే బాగుండు. మేమైతే ఇంకా దర్శనం లైన్లో నడుస్తున్నాము. మా ఊళ్ళో ఎట్లా అయిపోయారంటే వీడియోస్కి అడిక్ట్ అయిపోయారు. నేను వీడియో తీయకపోయినా వెంటనే వాళ్ళు సోనీ వీడియో ది అని అంటారు. మా బాబాయ్ అయితే ఫస్ట్ ఉంటాడు, ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఫ్యామిలీ అయితే ఐ లవ్ దెమ్ గైస్, ఐ లవ్ దెమ్. మస్తు ఎంకరేజ్ చేస్తారు నన్ను. వీడియోలు తీయండి, నేను తీయకపోయినా వాళ్ళు గుర్తు చేస్తారు తీ అని. క్యూట్ ఫెలోస్. ఇక మేమైతే దర్శనానికి వెళ్ళిపోయినాం. అండ్ దర్శనం వెళ్ళిన లైన్లో మాకు ఒక తెలిసిన విషయం ఏంటంటే పంచలు అంత ఇంపార్టెంట్ కాదని తెలిసింది. ఇంకా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తెలుసు కదా, పంచలు ఇంపార్టెంట్ లేదు, కానీ మేము పంచలు కొన్నందుకు కొద్దిసేపు ఫీల్ అయిన ఉండే. అబ్బా అవసరం లేదు, మనమే కొన్నామని కొద్దిసేపు ఫీల్ అయినాం. బట్ తర్వాతకి సరేలే వదిలేసే, ఇంకా మేము దర్శనం దేవుని గుడికి పంచలలో వెళ్తే చాలా మంచిది కాబట్టి ఇంకా అట్లా మనకి సర్ది చెప్పుకొని ఇంకా కూల్ అయినాం. చెప్పకపోయినా ఏం చేసేది లేదు, ఎందుకంటే ఖచ్చితంగా కొన్నాం, వేసుకున్నాం కాబట్టి దాంట్లోనే పోవాలి. ఇక ఇందాక చూపించిన కదా పైన ఒకటి గోపురంలా ఉంది, అదే మెయిన్ గుడి, అంటే మెయిన్ స్వామివారు ఉండే ప్లేస్ అది. అండ్ ఇది వచ్చేసి వీళ్ళు ఒక మ్యూజియం లాగా పెట్టినారు. అది వెండి గోల్డా నాకు తెలీదు, కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏదైతే రాఘవేంద్ర స్వామి ఫోటోలు, లేకపోతే మన రాముడు సీత ఫోటోలు, లేకపోతే వినాయకుడిది అవన్నీ కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అది మ్యూజియం లాగా ఒక పక్క నుంచి సైడ్కి పెట్టినుండే. దర్శనం అయిపోయాక మేము అదంతా చూసుకొని ఇంకా బయటకు వచ్చే లైన్లో అక్షంతలు ఇస్తున్నారు. అక్షంతలు ఎవరి చేతికి వాళ్ళే ఇస్తున్నారు. నేను ఫస్ట్ నాకు అర్థం కాలే ఏంది వీళ్ళు నాకు చేతిలో బియ్యం పెడుతురంటే, తర్వాత అందరిని చూసి అర్థమైంది ఏంటంటే అవి తీసుకొని మనమే నెత్తిలో చల్లుకోవాలన్నమాట. ఇంకా బయటికి రాగానే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవద్దు, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మంత్రాలయంలో మెయిన్ దర్శనం అయిపోగానే మనకి రైట్ సైడ్లో అమ్మవారి గుడి ఉంటుంది, ఖచ్చితంగా అది దర్శనం తీసుకోవాలి. ఇది నాకు తెలీదు, మా బాబాయ్ నాకు చెప్పిండు, నేనే మీకు చెప్తున్నా. మా బాబాయ్ ఇలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్, ఆయన చాలా అంటే చాలా టెంపుల్స్కి వెళ్ళి ఉంటారు ఇప్పటి వరకు. ఇక అట్లా మా బాబాయ్కి అన్నీ తెలుసు మ్యాక్సిమం. ఇంకా మేమైతే దర్శనం వెళ్దామని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్తే అప్పుడే అమ్మవారికి చీర కడుతున్నారు, అందుకని చెప్పేసి లైట్స్ ఆఫ్ చేసారు. బట్ స్టిల్ మేమైతే దర్శనం చేసుకొని అట్లా మళ్ళీ మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి కదా, అందుకే ఫొటోస్ అయితే దిగినాం. ఫొటోస్ దిగేసి ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ ఆ టైంకే 7 ఏమో అవుతుంది. 7కే మాకు గంట కొట్టినట్టు నాకు, నర్మదకి, మా మమ్మీకి ఆకలి స్టార్ట్ అయింది. మా పిన్నికి ఇట్లా అందరికీ ఆకలి స్టార్ట్ అవుతుంది. అందరు చెప్పరు, మేము చెప్తాం అంతే. ఇక మాకైతే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఆకలి అయింది. అండ్ మంత్రాలయంలో మీరు అసలు ఫుడ్ కొనుక్కోకండి గైస్, అంటే టిఫిన్స్ కొంచెం ముందరికి వెళ్ళి తినండి, కొంచెం తక్కువకు ఉంటుంది. మంత్రాలయంలో ఒక్క పూరి 70 రూపీస్ గైస్, ఒక్క పూరి 70 రూపీస్. ఐ డోంట్ నో వాట్. ఇంకా మేమైతే అక్కడ కొనుక్కోలేదు. కొంచెం ముందుకెళ్తే ముందర మనకి
మేము ముందర మనం టిఫిన్ చేసి ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. మన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే మా ఆలోచనలో లేదు, అంటే మేము అక్కడికి వెళ్దాము అన్న ఆలోచన మాకు లేకుండే, మేము ప్లాన్ కూడా వేసుకోకుండే. కానీ మా బాబాయ్ ఏం చెప్పిండంటే ఈ నుంచి చాలా దగ్గర, ఒక 4 కిలోమీటర్స్, ఆడికి కూడా వెళ్దాము చూసుకున్నట్టుంటుంది, మళ్ళీ మళ్ళీ తిరగం కదా మనము అని అన్నాడు. సరే ఈ 4 రోజులు ఏడు కనిపిస్తే ఆడికి కొట్టు బాబాయ్ అని చెప్పినుండే మేము. ఇంకా మేమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యే ముందు చెప్పినట్టు మాకు ఆకలి అయింది కాబట్టి ఇక కర్ణాటక అంటే స్పెషల్ ఏంటి, ఉగ్గాని బజ్జీ. మా మమ్మీ నేను ట్రై చేస్తాను, అది ట్రై చేసింది. మేమైతే యాజ్ యూజువల్ నాకు ఏడిపోయినా దోశ అని ఉండాలి, ఇడ్లీ అని ఉండాలి. మ్యాక్సిమం నేను బయట ఇడ్లీ తినడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ మనకి. చెప్పినా ఎవరు నమ్మరు, అంటే ఇడ్లీ ఎట్లున్నా తినగలుగుతామన్న ఒక ఆశతోటి ఇడ్లీ తింటా. కాకపోతే ఆ రోజు దోశ తినబుద్ది అయింది, ఇంకా దోశ అయితే ఆర్డర్ చేసుకొని అందరం ఎవరికి నచ్చిన వాళ్ళని తిన్నాం. చెప్పినట్టు మేము తీసుకొని పోయినాం కదా రైస్ బ్యాగ్, అవన్నీ ఇంకా వండుకోలేదు. చూడండి మీరు వీడియో, మేము ఇంకా వండుకోలేదు. తర్వాతకి ఒక కాఫీ పడేసి టీలు తాగేసి, ఇగో ఇదే తుంగభద్ర నది, ఇక్కడ ఇది తుంగభద్ర నది బ్రిడ్జ్. వాటర్ చూడండి, అది బయట పైన నుంచి అన్నీ ఉండే. మనం స్నానాలు దిగే ప్లేస్లో అయితే వాటర్ అయితే లేకుండే, లోపలికి వెళ్ళాలి, చాలా లోపలికి వెళ్తే ఉంటాయన్నారు. బట్ చిన్నపిల్లగాన్ని తీసుకొని మేము అవంతా తిరుక్కుంటూ స్నానాలు అయితే చేయలేమని చెప్పేసి ఇంకా మేము లైట్ తీసుకుంటుండే. ఇక నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మాకు అసలు ఆ రోజు నైట్ నిద్ర లేదు, నాకు, మా బాబాయ్కి, ఇంకా మా డాడీకి నిద్ర లేదు. ఎందుకంటే ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటుండే, ఇంకా నాకు ఫుల్ నిద్ర వచ్చినుండే. ఇంకా ఫుల్ పడుకున్నా. ఇట్లా పడుకొని లేచేలోపు మేము వెళ్ళే ప్లేస్ మళ్ళీ వచ్చింది. ఆ ప్లేస్ ఏంటంటే పంచముఖి హనుమాన్, అంటే హనుమంతుడు 5 ముఖాలతో ఉంటారు. ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాము. ఇది కూడా చిన్నప్పుడు వచ్చినామా రాలేదంట, వచ్చినామో రాలేదో గైస్ మర్చిపోయినా నేను. చిన్నప్పుడు రాలేదు అని అన్నారు, అందుకే ఇప్పుడు మా బాబాయ్ ఖచ్చితంగా వెళ్దామని తీసుకెళ్ళినాడు. అండ్ ఇక్కడ ఏంటంటే మన హనుమంతుల వారు 5 ముఖాలతో ఉంటారు, అందుకని చెప్పేసి ఇది దానికి ఫేమస్. అలా వచ్చి దర్శనం అయితే చేసుకునే ముందు ఫస్ట్ శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము. శివయ్య దర్శనం అయిపోయాక డైరెక్ట్ మళ్ళీ మేము లోపల హనుమంతుడి దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇక మనకి అక్కడ తాడ్లు అవి ఇవి అమ్ముతారు కాబట్టి చిన్నపిల్లగాడు ఉన్నాడు, అట్లనే మగవాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ 100 రూపీసా 40 రూపీస్ ఒక్క తాడు, 40 రూపీస్ పెట్టుకొని ఒక్కొక్క తాడు అందరు కొనుండే. నా మేకప్ చాలా నీట్ ఉంది కదా గైస్, నేను మేకప్ వేసుకున్నా ఆ రోజు, నాకు చాలా వచ్చింది, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా మేకప్. చూడండి నేను మళ్ళీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతున్నా. ఇక మా నార్మల్ అయితే రయ్యి ఉరుకుతుంది, బాబుని వదిలేసి. మా బాబాయ్ వెనకాల బాబుని ఎత్తుకొని, వాడైతే కొంచెం కూడా సతాయించలేదు గైస్. ట్రిప్ మొత్తంలో వాడు ఎంత సతాయిస్తాడో అనుకున్నాము, వాడు కొంచెం కూడా సతాయించలేడు. క్యూట్ ఫెలో వాడు, అస్సలు సతాయించలేడు. దిష్టి పెట్టకండి. అండ్ ఇంకొక 1 వీక్లో వాడి బర్త్డే ఉంది. బర్త్డే అప్పుడే 1 ఇయర్ అయిపోయింది వాడు పుట్టి. ఇక మేమైతే దర్శనానికి వెళ్తున్నాము లైన్లో. నేనే అందరిని వీడియోలు తీయాలా, నన్ను కూడా వీడియో తీయండి అని జగత్ని అడిగితే జగత్ వచ్చి మళ్ళీ నాకు వీడియో తీసింది. నేను కూడా బాయ్ చెప్పేటప్పుడు ఇదే క్యూ లైన్, పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినాక ఆబ్వియస్లీ గుడిలల్లా ఫోన్స్ యూజ్ చేయొద్దు, అంటే ఫొటోస్ వీడియోస్ తీయొద్దు. అందరూ ఏమంటారంటే మీకు మాత్రం తెలీదా లోపలికి వెళ్ళినప్పుడు వీడియోలు తీయొద్దు, ఫోటోలు తీయొద్దు అని చెప్పాలా మీకు అని అంటారు. ఇక ఏం చేస్తాం గైస్, మీకు చూపించాలన్న తాపత్రయం. అదిగాక నెక్స్ట్ టైం మళ్ళీ మనం చూసుకోవచ్చు వెళ్ళకపోతే అన్న ఒక ఆశ. ఇవన్నీ కలిపి వీడియోలు తీస్తాను నేను, మీరు వేరేలాగా అనుకోకండి. అండ్ మోరోవర్ నేను లోపల తీయలేదు, ఎందుకంటే అలో చేయలేదు. అలో చేస్తే మాత్రం నేను పక్కా తీస్తా, ఎవ్వరేమనుకో. పంచముఖి హనుమంతుడిని చూడడం నేను ఇదే ఫస్ట్ టైము, అంటే అట్లా 5 ముఖాలతోటి హనుమంతుడిని చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. నాకేం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు హనుమంతుల వారు అంటే ఇట్లా ఒక్కతే ఉంటుంది, ఒకటే తలకాయ ఉంటుంది, అట్లనే తెలుసు. ఇక్కడ చూపిస్తున్నా కదా నేను ఫ్రేమ్, అట్లనే ఉంటారు హనుమంతుల వారు. అండ్ అయిపోయింది, దర్శనం చేసుకున్నాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఇప్పుడు వండుకుంటున్నాం గాయస్ మేము. అప్పటికి 1 o'clock అయింది, 1 o'clock వండుతున్నారు. నేను అప్పటికి కారులో పడుకున్నా, నాకు చేతనైతలేదని చెప్పేసి పడుకున్నాం. మా మమ్మీ మేము లేచేసరికి వండింది 2:30 or 3 అయింది. మంచిగా అన్నం, ఆలు కర్రీ. ఎంతైనా చెట్లల్లో తినే అన్నం మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. నాకు కళ్ళు చూడండి చాలా ఘోరం అయిపోయినాయి, నేను అదే చూపిస్తున్నా, నా కళ్ళు చూడండి అని. అసలు నిద్ర లేదు. ఇంటికన్నా వెళ్తూ ప్రాపర్ స్లీప్ ఉండాలి.
ప్రాపర్ స్లీప్ ఉంటాను. నాకు అదిగాక కొంచెం స్లీప్ తగ్గినా, కొంచెం అన్నం తగ్గినా, అంటే టైంకి ఫుడ్ పడకపోయినా నా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి నా కళ్ళ చుట్టూ నల్లగా అవుతుంది. మళ్ళీ కొద్దిసేపు అయినాక తిన్నాక కొంచెం పడుకున్నాక సెట్ అయిపోతుంది. ఎందుకంటే నాది కొంచెం నైట్ షిఫ్ట్ కదా. అండ్ మేము ఇంకో ప్లేస్కి నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ రూట్లో మొత్తం ఏమంటారు సన్ఫ్లవర్ చెట్లు, బంతి పూలు, తెల్ల బంతి పచ్చ బంతి పూలు, ఎర్ర బంతి పూలు, అన్నీ ఇవే కనిపించుండే. మస్తుండే నేచర్. అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ ప్లేస్కి మేము వెళ్ళడం ఫస్ట్ టైం. మా బాబాయ్ ఖచ్చితంగా పోవాలి, మనం అటు రూట్ కోతున్నామంటే ఈ ప్లేస్కి వెళ్ళాల్సిందే అని అన్నుండే. ఇక మేము సరే బాబాయ్ నీకు ఏది అనిపిస్తాడు అని చెప్పేసి స్టార్ట్ అయినాం. చూడండి ఒక్కొక్కరు ఫేస్లో అంతా డీలే అయిపోయింది అప్పటికే. అంటే ఎందుకంత అలసిపోయినామంటే నిద్ర లేదు. అంటే వాళ్ళన్న కొద్దిసేపు పడుకున్నారు, మా బాబాయ్ అయితే అసలుకే పడుకోలేదు. బట్ స్టిల్ అంతే యాక్టివ్గా ఉండి అలానే తీసుకెళ్ళిండు మమ్మల్ని. ఎర్రమట్టి ఫ్రెండ్స్ ఆ పక్క మాదే తారు కదా విజయబాబాయ్. మస్తు ఉండే కదా వెహికల్. ఇట్లా బండి పోతుంటే దాని చుట్టూ ఇట్లా మొత్తం దుమ్ము మస్తు అంటే మస్తు నచ్చినుండే నాకు ఆ వెహికల్. అందుకే వీడియో తీసిన. ఇక మేము వెళ్ళే ప్లేస్ అంతా ఇక అన్ని రాళ్ళు స్టార్ట్ అయినాయి. ఇంతసేపు పచ్చ పొలాలు అవి ఇవి కనిపించినాయి. మళ్ళీ కొద్దిసేపటికి అన్ని రాళ్ళే ఉన్నాయి. ఏంది ఇది అని చూస్తున్నాం. చూసి షాక్ అయిన ఉండే. అన్ని రాళ్ళే, వెరైటీ ఆఫ్ రాళ్ళు. ఇదంట నైట్ టైం ఇటు ఈ రూట్ అలా ఉండదంట, ఇది మార్నింగ్ టైం కాబట్టి అలా ఉంది. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాళ్ళు. అది కూడా వీడియో తీసిన నేను. పిచ్చిదాన్ని అన్ని తీస్తాం. మా బాబాయ్ తీసుకో రాళ్ళు వెరైటీగా ఉంటాయి, తీసుకో అని చెప్పి తీసి. ఇక అట్లా మా వాళ్ళు చెప్పినట్టు అట్లా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక మీకు ఈ ప్లేస్ ఈ రాళ్ళు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది మేము ఏడికొస్తున్నాము. నార్మల్గా అయితే ఈ గుడికి కిందికి వెళ్ళి వేరే రూట్ నుంచి కూడా ఉంటుంది. మేమైతే పైనుంచి వెళ్తున్నాము. అందుకే మీకు ఇందాక రాళ్ళు అవన్నీ ఎక్కువ కనిపించినాయి. ఆ రూట్ నైట్ టైం అలా ఉండదంట. అవునవును ఈవినింగ్ టైం వెళ్ళాలి. ఇంకా మేమైతే ఈ రూట్ నుంచి వెళ్ళడం వల్ల, మా బాబాయ్ ఈ రూట్ నుంచి తీసుకురావడం వల్ల మేము ది బెస్ట్ వ్యూ ఎంజాయ్ చూసినుండే. అంటే చాలా బాగుండే రాళ్ళు అవన్నీ. మేము ఏడికి వెళ్తున్నామో మీకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాం. మేము యాగంటికి వెళ్తున్నాం గాయస్. పుష్ప సినిమాలో హీరోయిన్ ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, అదిగాక నేనే రాజు నేనే మంత్రిలో రాధమ్మ రావే రాధమ్మ ఆ పాటలో ఉంటుంది. ఆ సీను ఆ పాటలో ఉండే గుడి ఇక్కడనే, ఈ ప్లేస్ దగ్గరనే. ఇక్కడికే వెళ్తున్నాం మేము. అంటే ఇక్కడికే వచ్చినాం మేము యాగంటి. అండ్ ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా అనుకుంటా, నేను ఏం చెప్తున్నా నాకు తెలియదు. కానీ మొత్తానికైతే నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఈ సీనే. అండ్ ఇక్కడ చూడండి క్యూట్గా ఉడతలు ఉన్నాయి, అవే చూపిస్తున్నారు 2 ఉడతలు. ఆ ఉడతలు కూడా వీడియో తీసుకో అంటారు మా వాళ్ళు. ఏం చెప్పాను గైస్ మీకు. మేము ఇందాక వచ్చింది కదా, అందులో స్నానం చేద్దాం అనుకున్నాము. బట్ చేయలేదు ఎందుకంటే బట్టలు తీసుకోలేదు. మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆడికి తెచ్చుకునే అంత ఓపిక లేదు మాకు. ఫస్ట్ థింగ్ ఓపికలు ఉండవు మాకు. ఇక మేమైతే మెయిన్ దర్శనానికి వెళ్ళిపోయినాం. యాగంటి స్పెషల్ ఏందో మీకు తెలుసు కదా. యాగంటిలో ఉండే బసవన్న, అంటే ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఆ బసవన్న ఇంచు పెరుగుతూ ఉంటారు. అట్లా పెరుగుతూ ఉంటారు. అది యాగంటి బసవన్న. పైన అయితే అయ్యగారు అఖండ దీపం వెలిగిస్తున్నారు. పైనే అన్నీ వేస్తున్నారు, లైక్ దండం పెట్టి దీపం పెట్టి అంత పైకి. అసలు గ్రేట్ కదా అంత పైన దీపం పెట్టడం అంటే. గాలి వస్తుంది, అవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారో ఏమో కానీ మస్తు అనిపించినుండే మేము వెళ్ళినప్పుడే ఆ దీపం వెలిగించడము. ఇంకా మేమైతే కొద్దిసేపు దాన్ని దర్శించుకొని ఇంకా నెక్స్ట్ అయితే యాగంటిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తిలా ఉంటారు. వెంకటేశ్వర స్వామి రూపమే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి పైన ఉంటారు. అక్కడికైతే వెళ్ళినాం. ఇంకా దర్శనం చేసుకుందామని. దానికంటే ముందు ఇట్లా మనము యాగంటి బసవన్నను చూసి ఇట్లా వస్తుంటే ఈ కోనేరు అవుతుంటుంది. ఈ కోనేరులో వాటర్ ఎంత క్లియర్ అంటే అంత క్లియర్ ఉన్నాయి. మనం చూదేసినా కనిపించే అంత క్లియర్గా అనిపించిండే. అది చూసుకొని ఇంకా అక్కడి నుంచి ఒక పై నుంచి కొండల నుంచి వాటర్ వస్తున్నాయి. వాటర్ తాగితే మంచిది అంట. వాటర్ తాగేసి ఇంకా మెయిన్ వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము.
అండ్ అప్పుడే ఈవినింగ్ 4:10 అట్లా అవుతుంది. 4:20కి గుడి క్లోజ్ చేస్తారంట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. లోపల అయ్యగారు అయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు యాగంటి ఏంటిది, అసలు ఏమైంది అని చెప్పి మంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. ఏ పూజారికి అంత పేషెన్స్ తోటి చెప్పడం నేనైతే ఎక్కడ వినలేదు. బట్ ఆ పూజారి ఫుల్ పేషెన్స్ తోటి చెప్పినాడు. మంచి అనిపించిన ఉండే దర్శనం. ఫస్ట్ టైం వెళ్ళినందుకు వర్త్ ఇట్ అనిపించింది. ఇంకా మేమైతే దిగేసి మా నెక్స్ట్ ప్లేస్కి చిన్న చిన్న షాపింగ్ చేసేసుకొని ఇంకా యాగంటి దగ్గరనే, అంటే మా బుడ్డోడికి కొంచెం డప్పుల సౌండ్ ఇట్లా సౌండ్స్ వచ్చేవంటే చాలా ఇష్టం. ఇక అవన్నీ కొనుక్కొని ఇంకా మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కి అయితే స్టార్ట్ అయినాము. ఈవినింగ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా మేము ఇంటికాడ నుంచి స్నాక్స్ తెచ్చుకున్నాం, లైక్ బూందీ, అవన్నీ చికోడీలు ఇవన్నీ తెచ్చుకుని ఉండే. అవి తినుకుంటూ, అండ్ మేము చెప్పినట్టు గద్వాల్ కోట వచ్చింది. కాకపోతే దాన్ని నేను వీడియో రికార్డ్ చేసుకోలేదు. అది ఊరు బయట ఉంటుంది, పైన కొండ పైన సపరేట్గా. అరుంధతి మూవీలో చూపిస్తారు కదా, చూపించినట్టే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అట్లా కొండ పైన ఊరు ఉండదు, దాని చుట్టుపక్కన మొత్తం అడవిలా ఉంటుంది. అంటే చెట్లు అన్నీ ఉంటాయి, అడవి కాదు. ఇంకా అది చూసుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోయినాము. మేము నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళినాము, అసలు నెక్స్ట్ ఏంటి, అండ్ ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చిందంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామని మీరు అనుకుంటున్నారు, ఈ ప్లేస్ నుంచి యాగంటి నుంచో కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ గాయ్స్, సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.